ఎప్పటికైనా మన దేశమే మనకి దిక్కు, మన విశాఖపట్నమే మనకి దిక్కు, మన మురళీనగరే మనకి దిక్కు, మన సాయిబాబా గుడే మనకి దిక్కని అర్థమైపోయింది కదా. మరి ఇంకెందుకు బాధ? మన దేశం ఎంతైనా మన దేశం మనది. అడుక్కు తిన్నా మన దేశం మనదేనంటే ఇక్కడే అడుక్కు తింటాం. కనీసం మనకు కావాల్సిన పదార్థాలు దొరుకుతాయి. అమెరికా వెళ్ళి అడిగే మనకు వాడు బ్రెడ్ పెడతాం, చచ్చిపోతాం. ఒక తినలేక దాని నిండా గడ్డి కాకపోతాం అంటాడు. ఎందుకు ఇది? ఇక్కడైతే ఎవడైతే అన్నం వేసి గోంగూర పచ్చడి పెడతాడు, తింటాం శుభ్రంగా. మన తిండినాం కదా అడుక్కున్నా. కానీ ఈ దేశీయత నేర్పాలి. ఎప్పుడు సహనం ఎందుకు కోల్పోతామంటే ఒకటే లెక్క, విపరీతార్థ దర్శనం. గమనించండి, భావోద్వేగాలు ఎక్కువైతే విపరీతంగా చూస్తూ ఉండి ఉన్న విషయాన్ని. విపరీతం అంటే దుర్యోధనుడు ఉదాహరణ. విపరీతార్థ దర్శనం అంటే ఇంత విపరీతంగా చూడకూడదండి విషయాల్ని. ఎంత కక్ష అయినా సరే, ఎంత కోపమైనా సరే, నిజంగా మనకే అన్యాయం జరిగినా సరే ఒక దశలో వదిలేయాలంటే వదిలేయాలి. గమనించండి, వదిలేయడానికి పురుష ప్రయత్నం చాలు. ఏదైనా పొందాలంటే మాత్రం దైవానుగ్రహం ఉండాలి. జీవితం అంటే పొందడం మన వల్ల కాదు, అన్నీ అనుకున్నవన్నీ పొందలేం. దైవానుగ్రహం ఉండాలి మన ప్రయత్నంతో పాటు. వదిలేయడానికి మనం సాగండి. ఇక్కడ నేను మంచినీళ్ళు తాగాలి అంటే కార్యకర్తలు ఇది ఏర్పాటు చేయాలి. అది వారి చేతుల్లో కూడా కొంత ఉంది. కానీ తాగకుండా ఉండడానికి వారేం చేసేది లేదు. నేను తాగకుండా ఉన్నానంటే ఉండొచ్చు. నేను చెప్పాలి అంటే ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తుంది కదా, వదిలేయండి. మళ్ళీ మామూలుగా వచ్చేసింది సమస్య కూడా. అంటే మీరు సాగదీస్తే సాగుతుంది, వదిలేస్తే మామూలుగా ఉంటుంది. 6 ఏళ్ళైంది, ప్రమోషన్ లేదు. ఇది అందరితోనూ చెబితే నీకు ప్రమోషన్ వస్తుందా? మోషన్ కూడా రాదు. ప్రమోషన్ ఎలా చెప్పవలసిన వాడితో చెప్పరాదా? ఉద్యోగం గురించి ఊళ్ళో అందరితో ఎందుకంటే పని లేక. ఇంకా అక్కడి నుంచి రకరకాల నమ్మకాలతో రకరకాల ఖర్చులన్నీ పెట్టాం. ఎందుకంటే మాట్లాడకుండా ఊరికనే ఆ ఉద్యోగంలోనే సర్దుకునే ప్రయత్నం చేస్తే కొంతకాలానికి ఇందాక నందోరాజా భవిష్యత్ అయినట్టే పరిస్థితులు మారి అక్కడే సీనియర్గా పనిచేయడం వల్ల 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనకి సర్వీస్ ఉండడం వల్ల రేపు పొద్దున్న ఎప్పుడైనా ప్రమోషన్ వస్తే ఎప్పటి నుంచో నమ్ముకున్నాడంటే మనకు వస్తుందిగా ఖచ్చితంగా. ఇదివరకు మన మెచ్చుకోని యజమాని కూడా మన మెచ్చుకుంటాడుగా. ఇప్పుడు ఖచ్చితంగా మనకి వేతనం చేతికి ఇస్తాడు కదా, అవకాశం వస్తుంది కదా. ఎందుకు చెడ కొట్టుకోవాలండి? అలా కాలం ఆగితే 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 ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇంకో మాట చెబుతున్నా, ఉదాహరణకి మా కవులు, పండితులు, కళాకారులు, శిల్పులు, రకరకాల వ్యక్తులు ఉంటారండి. సంగీతం బాగా పాడతారు చాలామంది. ఏమనుకుంటారో తెలుసా, నాకు ఈ ఛాన్స్ రావట్లేదు అన్నవాళ్ళు మీ సంగీతం మీ పూజా మందిరంలో కూర్చొని అమ్మవారికి వినిపించండి అమ్మ, 24 గంటల్లో మీకు అవకాశం వస్తుంది ఖచ్చితంగా. ఆవిడ చూసుకుంటారు. ఆవిడ ముందు పాడాలి. త్యాగరాజస్వామి ఎక్కడ పాడాడండి కీర్తనలు? ఏ మహారాజు ముందు పాడాడు? షాజీ మహారాజు ఎవరో ఆయన కబురు చేస్తే, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అని పాట పాడాడు. నాకు నిధులు కావాలా, రాముడి సన్నిధి కావాలా? అటువంటి త్యాగరాజ కీర్తనలు పాడుతున్నామే. మనం డబ్బులు ఆశిస్తున్నాం, డబ్బులకి ప్రాధాన్యం ఇస్తాం. ఏదో బతకడానికి డబ్బులు అందరికీ అవసరమేనండి. డబ్బు ఇస్తే కానీ పాడను, ఇంత ఇస్తే కానీ పాడను అంటే అది ఏమవుతుందో డబ్బు కోసం చేసి. కానీ త్యాగరాజు అలా చేయలేదే. నిధులకు దూరమైన నవనీత విరామునిది. త్యాగర భాష కావ్యంలో త్యాగరాజు గురించి రాసుకుంటే ఈ నిధి చాలా సుఖమా అన్న పాటే గుర్తొచ్చింది నాకు. అక్కడ గడితే ఆ నక్షత్రం అక్కడ ఉండదు, ఎప్పుడూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ నక్షత్రం ఒకడు విజ్ఞాన శాస్త్రం చదివిన వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. మన కంటిలో నక్షత్రం ఈవేళ పడిందండి. ఇప్పుడు సరిగ్గా 8:40 అవుతోంది. 8:37 మన కంటిలో ఒక నక్షత్రం పడింది. ఆ నక్షత్రం అక్కడ లేదు. ఇప్పుడు ఏదైనా పెద్ద ర్యాకెట్లో మనం వెంటనే అక్కడికి వెళితే నక్షత్రం అక్కడ ఉండదు, ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు దాని కాంతి నీ కంటిలో పడింది. అంత మాత్రం చేత నక్షత్రపు కాంతికి ఏమైనా గుర్తింపు లేకుండా పోయిందా? తారలు దూరమందున సుతారముగా వెలుగొందు వాని తేజోరమ భూమి చేరుకొన చూడగా ఎండును పూండ్లు బట్టు. వాని తేజోరమ భూమి చేరుకొన చూడగా ఎండును పూండ్లు బట్టు. ఈ తీరుగా చక్కవీశ్వరుల తేజము లోకము గుర్చెరుంగ తాత్సారము తప్పదు ఇట్టి జడతత్వము చిదుగమరిగా కావాలేం. మన కళలో వెళ్ళాలి. ఎవరికి గుర్తింపు వచ్చిందో వారిని విమర్శించడం అనవసరంగా మరింత జెండా అయిపోతాం అనవసరంగా. వద్దు, మనం చేస్తూ పెడితే మనకు ఆ గుర్తింపుతో నిమిత్తంలా సేవాభాగ్యమే చాలు. దేవస్థానాల్లో పనిచేసే వాళ్ళందరూ ఏమంటారండి? టీటీడీ బోర్డు మెంబర్గా ఎంపికైన వాళ్ళందరూ ఏమంటారండి? ఏమండి టీటీడీ బోర్డు మెంబర్గా ఎంపిక అయ్యారు కదండి, అభిప్రాయం శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం వచ్చిందండి అంటారు. మర్నాడు ఏంటి అక్కడ ఉద్యోగుల మీద అరుస్తారు. ఏమన్నా వెళ్ళి సేవ చేయడం కోసం వెళ్ళావా, అరవడం కోసం వెళ్ళావా?
మరి సేవ చేయడం భాగ్యం అనుకుంటే అది చే పని ఏముందండి? ఎందుకు అనవాలి? ఒప్పుకుంటాను కదా, ఉండట్లేదండి. అదో పెద్ద గొప్ప అయిపోయింది ఇప్పుడు చెప్పుకోవడానికి, అదో పెద్ద గొప్ప అయిపోయిందా? ఈ పదవులు పీఠాలు మన వెనకాల తిరగాలి, మనం వాటి వెనకాల తిరగకూడదు. నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. 3-4 నెలల క్రితమే ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. 10వ తరగతి పిల్లలు, పండు ముదుసరులు కూడా వింటున్నారు. స్త్రీ పురుష భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంత భేదం లేదు. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ నా మాటలు వింటుంటే ఈ ప్రవచనాన్ని నేను ఎలా మానేను? ఎందుకంటే అది పెయిడ్ పోస్ట్, దానికి జీతం ఇస్తారు. అది తీసుకున్న వాళ్ళు, ప్రభుత్వ పదవిలో ఉన్నవాళ్ళు వేరే పనులు చేయకూడదు, చేస్తే ఇబ్బంది వస్తుంది. నేను ఎందుకు ఇరుక్కోవాలి? ఎందుకు నాకు అదొకటి. రెండోది, ఇంకో పెద్ద సమస్య, మాకు మార్చాలి. హైదరాబాద్ నుంచి అమరావతి రావాలి. ఎందుకు వచ్చిన పడవ సొంతని కట్టుకొని సుఖంగా ఉన్నాం. ఇక్కడ ఏదో పార్టీ ఇస్తారు, 2 ఏళ్ళు ఉంటుంది, తర్వాత మళ్ళీ పోమంట. వారి దయ మన ప్రాప్తం. ఇప్పుడు స్వచ్ఛందంగా హాయిగా ఇన్ని వేల మందికి 4 మంచి మాటలు చెబుతూ నా కుటుంబాన్ని కూడా నేను పోషించుకుంటున్నానే, పరవానం లాంటి ఈ వృత్తి వదిలేసి పరసేవా వృత్తి నాకెందుకండి? ఇది నిర్ణయం, ఇది నిర్ణయం, ఇది మన బుద్ధి నిర్ణయం. ప్రాప్తం ప్రకారం నాకు రావాల్సింది వచ్చింది, నా బుద్ధి ప్రకారం నాకు వద్దని చెప్పాను. నేను సుఖంగా ఉన్నాను హాయిగా. పదవులు పీఠాలు కాదండి, అది ఉంటే నాకు అందరినీ తెలుగు ఎవరు మాట్లాడతాడమ్మా? 1వ తరగతి నుంచి తెలుగు మీడియం, తల్లి కడుపు నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటే ఎక్కడ ఎవరు మాట్లాడతారు? 50 ఏళ్ళు, ఒక్క సంవత్సరం కూడా తప్పు చెప్పలేదు. నేను 17వ ఏట మొదలు పెట్టాను వచ్చి, ఇప్పుడు 67 నా వయసు, 50 ఏళ్ళు. నేను డిగ్రీ 1వ సంవత్సరం చదివినప్పుడు మొదలు పెట్టా. ఓ చిన్న డైరీ మా గురువు గారు ఇంద్రకంట రామచంద్రమూర్తి గారు తెలుగు పాఠాలు చెబుతూ, ఇవన్నీ ఇది రాసుకుంటూ ఉంటావు, పుస్తకంలో రాయకయ్యా బాగుండదు, పాఠ్య పుస్తకంలో రాయకు, ఇందులో రాసుకో అని ఒక చిన్న డైరీ ఇచ్చాడు మహానుభావుడు. ఆ డైరీ నుంచి ఈ రోజు వరకు నేను ఆ డైరీని అలాగే కొనసాగిస్తూ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు, కావ్యాల్లో ఉన్న మాటలు, పుస్తకాల్లో చదివిన మాటలు రాసుకుంటే 7 డైరీలు, 3000 శ్లోకాలు, పద్యాలు నా డైరీలో ఉన్నాయి. వాటిని మళ్ళీ రోజు చదువుతాను. నేను ఇంటి దగ్గర ఉంటే 7:30 నుంచి 8 వరకు నాకు ఇదే పని. పాత డైరీలన్నీ తిరగేసి ఆ అరగంటలో ఎన్నైతే అన్ని శ్లోకాలు, అన్ని పద్యాలు, అన్ని వాక్యాలు మళ్ళీ చదువుతాను. కాబట్టి ఇక్కడ మధ్యలో అనేక విషయాలు జోడించి మీకు చెప్పగలుగుతున్నా. ఈ చదవడం 50 ఏళ్ళ బట్టి పునరావృతి అవుతుంది. పునరావృతి అయ్యాక గుర్తు లేకుండా ఎలా ఉంటుందండి? రిపిటిషన్ ఇస్ ది ఓన్లీ సీక్రెట్. 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసుడు అని గురుగు పొందిన వ్యక్తిగా చెప్తున్నారు. రిపిటిషన్ ఇస్ ది ఓన్లీ సీక్రెట్ ఆఫ్ మెమరీ. మీరు ఎన్నిసార్లు చదివితే అంత బాగుంది. పునశ్చరణ పునశ్చరణ పునశ్చరణ. పద్మశ్రీ పట్టుకొచ్చి 3 ఏళ్ల క్రితం పద్మశ్రీ రాగానే మోడీ గారు నాతో అన్న మాట ఏమంటే, స్వయంగా దగ్గరికి వచ్చి, నేను ఎవరో తెలియదు కానీ గరికపాటి నరసింహరావు బ్రహ్మ చెప్పంటే కొంచెం మారం ఆ రాష్ట్రకి భక్తి, భగవాన్కి భక్తి మిల్కర్ బోల్తే అన్నాడు మహానుభావుడు. నేను ఆశ్చర్యం, నువ్వు దేశభక్తిని దైవభక్తిని కలిపి చెబుతున్నారు, మీరు మా దృష్టికి వచ్చింది అందుకే ఇచ్చామన్నాడు. నీకు నమస్కారం అయ్యా, త్రికాల జ్ఞానం అయ్యాను అనుకున్నాను. ఆయనకన్నా తెలిసిందండి, నేను ఎక్కడెక్కడ తెలుగులో చెబుతాను, హిందీ వాడు మా గుజరాతీ వాడే వెళుతుంది. భాగవతంలో కృష్ణుడు చెప్పిన మాట, నా గురించి ఎవడన్నా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెప్తా అన్నాడు. ఎవరికి చెప్పాలో వాడి కృష్ణుడు చెప్పుకున్నాడు. నాకు అవసరం. మన పని మనం చేస్తే గుర్తింపు వస్తుంది. తారలు ఈవేళ మనం చూస్తున్నాం నక్షత్రాలు, కానీ అవి మన కంట్లో పడ్డానికి ముందు 4 ఏళ్ల ముందు 5 ఏళ్ల ముందు ఉన్నాయి. ఇక్కడ వాటికి మన కంట్లో గుర్తింపు రావడానికి 4-5 ఏళ్ళు పట్టిందా లేదా? సూర్యుడి కంటే పెద్దవి, భూమి కంటే పెద్దవైన నక్షత్రాలు ఉన్నాయి, వాటికి మన కంట్లో గుర్తింపు కలగడానికి నేళ్ళు పట్టింది కదా. మరి మన కళలో మన గుర్తింపు రావడానికి 4 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టదా అండి? ఓపిక పట్టద్దా? అంత కోరుకుంటే ఎలాగా? అందుకే జీవితంలో సహనం అంటే ఏమిటంటే, మరి 2-3 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటా. సుఖం వాయదివా దుఃఖం, ప్రియం వాయదివా అప్రియం, ప్రాప్తం అప్రాప్తముపాసీత, ప్రాప్తం అప్రాప్తముపాసీత, హృదయేన అపరాజితగా. సుఖము రాని దుఃఖము రాని, మనకి ప్రియమైంది జరగని, అప్రియమైంది జరగని, ప్రాప్తం అప్రాప్తం, వచ్చిన దాన్ని రాని దాన్ని కూడా సమానంగా తీసుకుని హృదయంతో అపరాజితగా, ఓటమిని అంగీకరించాల్సిన అవసరం లేకుండా ఆస్వాదించవయ్యా అన్నాడు. కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని దుఃఖాలు వస్తాయి. మన వల్ల మనకి రాకపోవచ్చు, ఇతరుల వల్ల రావచ్చు. ఓపిక పట్టాలి. ఊరికే నోరేసుకుని వాగేది. ఇక్కడ ఓపిక పడితే అనవసరంగా వాగిన వాళ్ళే అడవుల పాలు అవుతారు. మనం సుఖంగానే ఉంటాం. ఇక్కడ మౌనం చాలా వాటికి సమాధానం. వివేకానంద స్వామి అన్ని ఉపన్యాసాలు ఇచ్చిన వాడు కూడా ఏమన్నాడంటే, 20,000 మాటల కంటే 20 నిమిషాలు 20 క్షణాల మౌనం చాలా. మనం మొరగమండి, ఉడుపుగా తప్పించుకుని పక్కకి వెళ్ళిపోతాం. అలా
అలాగే మురుగుతుంది అనుకో, పిచ్చి కుక్క అని ఎవడో కాల్చి బారెత్తాడు చెరువులు. మనం మొరగక్కర్లేదు. ఆ మౌనం, ఆ శక్తి ఉండాలి ఖచ్చితంగా. అందుకని సుఖము రాని దుఃఖము రాని, అందుకని ప్రియము రాని అప్రియము రాని, మనకి ఇష్టమైనది జరగచ్చు, ఇష్టం లేనిది కూడా జరగచ్చు. ప్రాప్తం మనకి రావలసింది రావచ్చు, రావలసింది ఒక్కోసారి అప్రాప్తం రాకపోవచ్చు కూడా. రాకపోవడమే మంచిది. అర్జునుడే ఉదాహరణ. దేవేంద్ర లోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశి ఆయన్ని కామించింది. ఊర్వశి ఆయన్ని కామించింది. ప్రేమించడం ఉండవు దేవలోకాల్లో, కామించడాలే ఉంటాయి. మన్మధుడు కామదేవుడు, బ్రహ్మదేవుడు కాదు. నాట్ లవ్ ఫర్ గాడ్, ఈజ్ క్రేజీనెస్ గాడ్. వ్యామోహానికి అధిపతి మన్మధుడు. వాడే మంచి దేవుడు కాదు. ఆయన ప్రేమ కాదు. మన్మధుడు ఉన్న చోట ప్రేమ ఉండదు. యథవ వాంఛనే ఉంటాయి, పశు వాంఛనే ఉంటాయి. ప్రేమ అంటే గౌరీదేవి, ప్రేమ అంటే సీతాదేవి, ప్రేమ అంటే సీతారాముడు, ప్రేమ అంటే పార్వతీ పరమేశ్వరుడు. మన్మధుడు బ్రహ్మదేవుడు ఎలా అవుతాడు? కామదేవుడు. కామదేవ కామపాల కామి బాధదేవుడు. నాకు అక్క ఆవిడ మాట్లాడుతుందండి. ఏమి చెప్పి నువ్వు బేడివాడి అవుతావు, ఏమి చెప్పమండి, నువ్వు అడిగితే ఒప్పుకోకపోతే ఇదంటావా, నా కోరిక తీర్చలేదు కాబట్టి నువ్వు నపుంసకుడు అవుతావు అన్నాడు. కానీ గమనించండి అమ్మా, ఆయనకి రానిది కూడా సుఖం చేసింది, కష్టం కూడా సుఖమైంది, శాపం కూడా వరమైంది. వెంటనే ఆవిడ వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చాడు. ఆయనకి సంతోషంగా ఉంటుంది కదా. తన ప్రియురాలు అర్జునుడు కోరితే వెళ్ళలేదు అంటే, కోరితే అర్జునుడు రాలేదంటే, అర్జున నేను చాటి నుంచి విన్నా, దీని మీద నాకు ఎప్పుడు అనుమానమే, నువ్వు చాలా మంచి పని చేసావు, కొడుకంటే నీ దగ్గర ఉండాలి అని చెప్పి. ఇంతకీ ఇంత ఏం ఉపయోగం ఉండి శాపం వచ్చింది, నేను నపుంసకుడిని అవుతా అంట. అంటే వెంటనే అన్నాడు, ఏమందో ఒకసారి చరిత్ర చెప్పు, కంప్యూటర్లో మెసేజ్ పెట్టిన SMS పెట్టు, వరణ కూడా తేడా లేకుండా. అంటే నువ్వు పేడివాడి అవుతావు అంటే వెంటనే ఇంద్రుడు అన్నాడు, ఎప్పుడు అవుతావో చెప్పలేదు కదా, ఎంతకాలం అవుతావో చెప్పలేదు కదా. వరంలో కానీ శాపంలో కానీ లాంగ్వేజెస్ అండ్ కండిషన్స్ ఆర్ ఇంపార్టెంట్. పంపకూడదు. జిమ్కి జమ్మకి అమ్మాయిలు పంపేవాళ్ళు అమ్మాయిల దగ్గరికే పంపాలి, స్త్రీల దగ్గరికే పంపాలి, పురుషుల దగ్గరికి పంపుతున్నారు వేళ. లేదండి ఆ మాస్టర్ చాలా మంచి, ఒక వారంలో తెలుస్తూ నీకు త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో, 2 బస్ స్టాండ్లో ఉంటారు. తప్పకూడదా? ఈయన అమ్మాయి వయస్సులో ఉందా? ఆ జిమ్ నేర్పేవాడు, జమ్మ నేర్పేవాడు, నాట్యం నేర్పేవాడు వయస్సులో ఉన్నాడా? ఈ చెయ్యి ఇలా పెట్టాలమ్మా, ఈ కాలు ఇలా పెట్టాలమ్మా. వాడు ఏమన్నా జడ పదార్థం అంటే వాడు మనిషి కదా. ఈ అమ్మాయి వయస్సులో లేదా వెధవేషాలు వేయడండి, ఎలా పంపిస్తారండి అమ్మాయిల్ని? చదువుకు అంతకంటే ఎవరు దొరకలేదా? గురువుకి శిష్యురాలకి మధ్యలో కనీసం 15 ఏళ్ళు వయోభేదం లేకుండా పంపకూడదండి. ప్రాచీన వ్యవహారమే చెబుతున్నాను. ఇవాళ ఏం చోట్ల మనం ప్రతిదానికి పంపిస్తున్నాం అంతే. ఇక్కడ అదో క్లాసు ఇదో క్లాసు, మొత్తం క్లాస్ పీకర్ అందరూ కలిసి. ఎందుకు జరుగుతున్నాయి దేశంలో వ్యవహారాలు? తల్లిదండ్రులు అశ్రద్ధ చేస్తున్నారు ఖచ్చితంగా. ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్ట్ ఏనమ్మా. తర్వాత నీకు జరిగింది ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఆ ఇంట్రెస్ట్కి ముసలాయిన ఎవడు లేడా? డాన్స్ నేర్పేవాడు, ఈ జిమ్ నేర్పేవాడు ముసలాడు 60 ఏళ్ళ వాడు ఎవడు లేడా? 20 ఏళ్ళ అమ్మాయిని 60 ఏళ్ళ వాడి దగ్గరికి పంపండి. 25 ఏళ్ళ వాడి దగ్గరికి ఎలా పంపిస్తారండి? వాడు ఏమైనా వశిష్ఠ మహర్షి, ఈవిడేమైనా అరుంధత? ఇలాంటి పనులన్నీ మనం చేసి కోచింగ్ పేరు మీద డబ్బులు తగలబెట్టేసి తర్వాత అనుకోకుండా ఏం జరగలేదు, అనుకోబట్టే జరిగింది. నువ్వు అనుకోలేదు, వాడు అనుకున్నారు. మానవ సహజమైన స్పందనలు, భావోద్వేగాలు గమనించమండి. 16 ఏళ్ళ అబ్బాయిని పక్కన కూర్చోబెట్టి కో ఎడ్యుకేషన్ అనే పేరు మీద నువ్వు MPC చెప్పినా, BPC చెప్పినా, CEC చెప్పినా వాళ్ళు చేయాల్సిందే, వాడు చేస్తారు. ఆ వయస్సు కో ఎడ్యుకేషన్ తప్పొస్తుంది. పూర్వం మహిళల కాలేజీలు ఉండేవి ప్రత్యేకంగా, అక్కడ చదువుకునేవారు గొడవ ఉండదు. అమ్మాయిల కాలేజీలు వేరే ఉండేవి. ఇప్పుడు ఏదైనా మొత్తం కలిపారు. ఇక్కడ వీళ్ళు కో అన్నారు, వారు ఒక్కో అన్నారు, ఇద్దరు కలిపి ఒక్కరో అన్నారు. జరుగుతున్నాయంటే ఎందుకు అవసరమా అని ఆలోచించు. ఎక్కడికక్కడ క్యాబ్లు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆటోలు ఉన్నాయి. మనకు కావలసిన క్యాబ్ పిలిపించుకోవచ్చు. వండుకునేవాడికి ఒకటే కూర, ఆడుకునేవాడికి 66 కూర. హాయిగా కావాల్సిన దాంట్లో వెళ్ళాలంటే ఇన్నోవా పిలిపించుకో, BMW పిలిపించుకో, ఇంకో 500 ఎక్కువ పారి విశాఖపట్నం అంతా తిరిగి తెలుస్తుంది. దీనికోసం సొంత కారు కొన్నామనుకో, అందరూ కొనడం వల్ల విశాఖపట్నం కూడా హైదరాబాద్లో మారిపోయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి మేము అక్కడ బయలుదేరితే అరగంట అని చెప్పారు నాకు కార్యకర్తలు. 45 నిమిషాలు పట్టిందమ్మా అక్కడ దసపాల నుంచి ఇక్కడికి రావడం. 45 నిమిషాలు. ఎందుకు అంత పట్టాలి? ట్రాఫిక్. ప్రతి వాడికి సొంత కారే. ఏ కారులో చూసినా ఒక్కడే ఉన్నాడు, రెండో వాడి. మనిషికో కారు. మనిషికి 2 కార్లు ఉంటాయి, 2 కార్లు కూడా ఉంటాయి. అన్నీ మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం కదా ఇక్కడ. అంటే సుఖ దుఃఖాలు రెండింటినీ వచ్చిన దాన్ని వచ్చినట్టుగా మనకి కారు లేదు, వదిలేసే ఆ విషయాన్ని. ఎవరో కారు పంపిస్తారో మనం పెడతాం ఇక్కడ. అవసరమైనప్పుడు అప్పుడు కొనుక్కుంటాం.
అందుకని అప్పు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇవాళ ఇల్లు కొంటున్నారు, కారు కొంటున్నారు, అన్ని కొంటున్నారు, అప్పులు వాళ్ళు. దీని నుంచి సహనంతో ఓపిక పడితే, కారు లేకుండానే 10 ఏళ్ళు గడిపితే, ఇల్లు లేకుండానే దంపతులు అద్దె ఇంట్లోనే 10 ఏళ్ళు గడిపితే కష్ట సుఖాలు అలవాటు పడతారు. సహనం బాగా పెరుగుతుంది, సహనం బాగా పెరుగుతుంది. ప్రతి వాళ్ళకి సొంత ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు, అద్దె ఇంట్లోనే ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మనకి సహనం బాగా అలవాటు. ఎందుకంటే మేక కొట్టేటప్పుడు కాస్త ఆలోచిస్తాం, యజమానం వస్తాడు. మన ఇంట్లో అనుకో మేకేమి ఏదైనా కొడతాం, పైన ఒకడు ఉండాలి మనకి. అలా ఉంటేనే ఆలోచించగలుగుతాం, అప్పుడు అన్నింటినీ నిగ్రహించుకోగలుగుతాం. చివరిగా ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. క్షమాగుణం గురించి. నరస్యాభ వస్త్రధారణ చేసి మనం ఉన్నంతలో బాగానే ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, బాగానే ఉన్నారు అనుకుంటారు కదా, చాలు. నరస్యాభరణము రూపం. మనిషిలో ముందు వెంటనే చూడగానే ఆకట్టుకునేది రూపమే కదా. ఆ రూపాన్ని మనం కాపాడుకోవాలి. ఆ రూపం కోసం అపురూపమైన 26 డబ్బాలు 36 సీసాలు పెట్టాలి. అంత సీన్ లేదు ఈ రూపానికి. ఉన్న దాంట్లో శుభ్రంగా స్నానం చేయి, మొహం కడుక్కో, హాయిగా ఒట్టెట్టుకో, చాలు, అయిపోయింది. తల తూకో, బయటకు వచ్చి అయిపోయింది. ఇంకా మళ్ళీ మన జుట్టు అప్పుడే నెరిసిపోయిందని ఎవరైనా అనుకుంటారేమో, రంగేస్తే ఇదో వ్యాధి. వేసావు 2 రోజులు వేసావు, 3 రోజులు వేసావు, తర్వాత ఏమైంది, ఏదో బద్దకించి వేయడం మానేసావు, మొత్తం ఇంకా జుట్టు మిగిలింది కూడా నెరిసిపోయింది. పైగా రంగులు వేయడం వల్ల కళ్ళకు వ్యాధులు వస్తున్నాయి, కనుబొమ్మలకు కూడా రంగులు వేస్తున్నారు, కళ్ళకు వ్యాధులు వస్తున్నాయి. ఆలోచించండి దయచేసి, ఎంత ఖర్చు పెడుతున్నారు. కనుబొమ్మలకు రంగులు ఏమిటండి, అర్థదరిద్రంగా. కనుబొమ్మ ఎలా ఉండాలో అలాగే ఉంటుందమ్మా, దీనికి రంగు ఏమిటి మళ్ళీ ఇక్కడ. ఎందుకంటే ఇలా గీత గీసినట్టు ఉండదు. గీత గీసావని మాకు తెలిసింది కదా, ఇంకెందుకు గీయడం? నువ్వు తెలియకుండా గీయగలవా? గీలేవయ్యే, నువ్వు గీసావని మాకు తెలుస్తోంది. ఇక్కడ తెలిసాక ఇంకెందుకంటే బయటపడిపోయింది కదా, అనవసరం డబ్బు ఖర్చు. పైగా సమయం దండగా. అక్కడ అద్దం ముందు నుంచుంటారు, కదలనాయ. మైకు ముందు నుంచున్న మగాడికి అద్దం ముందు నుంచున్న ఆడదానికి ఒళ్ళు తెలియదు అంటారు. అందుకే మైకు ముందు నుంచున్న మా మగాడు కూడా అంతే, అలా మాట్లాడుతూనే ఉంటారు, లాక్కునేవారు. అద్దం ముందు నుంచుంటే ఎంత చేసినా బయటికి వెళ్ళాక తెలిసిపోయాయి. నాకు లేదు ఇంకా 40 అన్న, నీకు 60 దాటే అని బాబు జరుగుతుంది. ఇక్కడ మనవరాలు ఉందా పక్కనే, మనవరాలు ఉందా, మనవరాలకి 10 ఏళ్ళు. అప్పుడు నీ కూతురికి ఎన్నేళ్ళు, నీకెన్నేళ్ళు, మేము లెక్కలేసుకోలేమో, ఆ మాత్రం తెలియదే. నువ్వు మేకప్ చేయగానే సరిపోయింది. రూపం ఆభరణమే ఖచ్చితంగా, కానీ ఉన్నంతలో శుభ్రంగా ఉండాలి, అంతే చాలు. అంతకుమించి అందానికి విపరీత ప్రాధాన్యం ఎక్కడ. 2 పూట్ల శుభ్రంగా స్నానం చేసి కనుబొమ్మలు ఎప్పుడైనా బాగుండాలంటే చెబుతున్నా మొహం. నేను బ్యూటీషియన్ కూడా, ఆ టెక్నిక్స్ కూడా మనకి తెలుసు. మొహం కడుక్కున్నా, చేతులు కడుక్కున్నా సరే, ఆ చేతులు తడి ఉంటుంది కదా, ఆ తడితో మీరు కనుబొమ్మలు ఎలా దిద్దుకోండమ్మా. ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. 70 ఏళ్ళు వచ్చినా సరే ఏం మార్పుకుండవు. రూపాయి ఖర్చు లేని పని చేస్తూ అవుతాడా? ప్రతిదానికి ఇంత శ్రద్ధ అవసరమా? అందుకే తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు, అందులోనే మనిషికి రూపం ఆభరణమే, కానీ రూపానికి ఏది ఆభరణం? గుణ. మంచి గుణం లేదనుకోండి, ప్రవర్తన మంచిది కాదనుకోండి, ఆయన ఆవిడ అందంగా ఉంటే సరిపోయింది ఇక్కడ అని వెంటనే సాగదీస్తాడు. అందమే కోపం మంచిది అంటాడు ఎవడు. అంచేత అందం ఉన్నా సరే వెనకాల ప్రవర్తన బాగుండాలి. ప్రవర్తన కూడా బాగున్నా సరిపోదుట. నేను చాలా మంచివాడిని అంటే కుదరదండి. పొందవలసిన ఆత్మజ్ఞానం పొందేవా లేదా, లేకపోతే నీ మంచితనం కూడా దండగ. సాత్విక అహంకారం అంటారు. గుణస్యాభరణము జ్ఞానం. నువ్వెంత గుణవంతుడివైనా, నువ్వెంత గుణవంతురాలివైనా, ఈ శీలాన్ని కాపాడుకుని జీవితం అంతా పద్ధతిగా బతికేవి. ఈ పద్ధతి అంతా ఎందుకంటే నేనెవరు ఎక్కడ మొదలు పెట్టామో దాంతో నేను ముగిస్తున్నాం. నేనెవరు ఇంత శరీరంలో నేను అనేది ఎక్కడుంది, అది పట్టుకోకపోతే జీవితం మొత్తం వృధా అయిపోయినట్టే. నరస్యాభరణము రూపం, రూపస్యాభరణము గుణ. ఉపయోగం లేదు, అనుకున్నవన్నీ జరగవు. ఏవో లోపాలు జరుగుతూనే ఉంటాయి. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవులో చెప్పాలి, అయిపోయాయి. పిలిచి చెబితే అయిపోయేవాడు సాధించుకుంటారు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పండితులమైనా, ఎంత మేధావులమైనా కాస్త ఓపిక, ఆ సహనం అనేది ఉండాలి. ఆ సహనమే శ్రీరామ రక్ష. అటువంటి సహనాన్ని మీకు కలిగించడానికి, మీ పిల్లలకి కలిగించడానికి, భవిష్యత్ తరాన్ని సహనం పేరు మీద శ్రీరామ రక్షగా కాపాడడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. సత్యానంద గారిని కూడా వేదిక మీద రావాల్సింది. రామాలయ అధ్యక్షుడు టిఎన్ రెడ్డి గారు.
మన గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత కుటుంబ సూర్యారావు గారిని ఓ రెండు మాటలు మాట్లాడారు. ఈ సందర్భంగా మీ అందరి తరపున గురువు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అందరూ ఒకసారి ఎవరెవరు వచ్చారు అందరూ ఒకసారి